మిథునను ఆదిత్యకిచ్చి పెళ్లి చేయాలనుకున్న హరివర్ధన్ ఆదిత్య నిజస్వరూపం బయట పెట్టిన అలంకృత దేవాని అల్లుడుగా ఒప్పుకున్న హరివర్ధన్. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథునను ఆదిత్యకిచ్చి పెళ్లి చేయాలని హరివర్ధన్ అనుకోవడమేంటి? మరి ఆదిత్య నిజస్వరూపాన్ని అలంకృత బయట పెట్టడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చితక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మిథున ఇంటికి వచ్చేయడంతో హరివర్ధన లోపల చాలా సంతోషపడతాడు. ఎందుకంటే దేవా దగ్గర మిథున ఉంటే ఏ రోజైనా సరే ఏ క్షణాన్న ఏ రకంగా ఉంటుందో, తన కూతురికి ఏ రకంగా ప్రమాదం వస్తుందో అని హరివర్ధన్ కాస్త భయపడ్డాడు కదా. సో మిథున ఇంటికి వచ్చిన తర్వాత లలిత ప్రశ్నలు అడిగి అక్కడ ఏం జరిగింది ఏంటి, లలిత ఆతృత ఏంటంటే కూతురు కాపరాన్ని వదిలి పుట్టింటికి వచ్చేసిందని, ఏదో రకంగా అసలు ఎందుకు పుట్టింటికి వచ్చిందో తెలుసుకుని మళ్ళీ అత్తవారింటికి పంపించాలనేదేమో లలిత ఆతృత. కానీ హరివర్ధన్ మాత్రం అలా కాదు. మిథున శాశ్వతంగా బ్యాగ్తో సహా వచ్చేసిందంటే దేవా మీద అలికి వచ్చేయడమో, లేక దేవా మీద గొడవ పడి వచ్చేయడమో, లేక దేవా నాకు ఇచ్చిన మాట ప్రకారం ఏదో చేసి పంపించేశాడు అని అనుకుంటాడు హరివర్ధన్ అయితే. అందుకు లలిత ఎన్నిసార్లు ఆ టాపిక్ గురించి మాట్లాడాలి అని ప్రయత్నించినా కానీ హరివర్ధన్ మాట్లాడనివ్వడు. ఇంకా మిథున ఆలోచిస్తూ ఉండగా అలంకృత వచ్చి, అక్క మనిద్దరం రెస్టారెంట్లకి అక్కడికి ఇక్కడికి తిరిగే వాళ్ళం కదా, పద వెళ్దాం అక్క, ఈ మధ్య నువ్వు నేను వెళ్ళడం మానేసాము అని చెప్పనేసరికి నేనెక్కడికి రాలేను, నన్ను ఒంటరిగా వదిలేసేయని చెప్పాను కానీ వెళ్ళమ్మా మిథున, అలంకృత కూడా ఒంటరిదైపోయింది కదా, నువ్వు మళ్ళీ వచ్చాకనే తను సంతోషంగా ఉంది, తనది నీది అక్క చెల్లెళ్ళు కాబట్టి ఇద్దరు ఒకరినొకరు షేర్ చేసుకుని హ్యాపీగా వెళ్తారు, మాతో వచ్చినంత ఫ్రీగా ఉండదు కదా అలంకృత, నీ కోసం కాకపోయినా అలంకృత కోసమైనా వెళ్ళు అంటూ హరివర్ధన్ చెప్పేసరికి ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్తారు. ఇంకా అదే రెస్టారెంట్కి అన్ఫార్చునేట్లీ దేవా కూడా వస్తాడు. ఎందుకంటే ఎవరో వ్యక్తి దేవాకు ఫోన్ చేసి అక్కడికి రమ్మని కలవాలని చెప్పేసరికి వెయిట్ చేయండి వచ్చేస్తున్నాను ట్రాఫిక్లో ఉన్నాను అని చెప్పాను కానీ నాకు అసలు వెయిట్ చేయడమే చిరాకు అని చెప్పాను కానీ సారీ సార్ ట్రాఫిక్ వల్ల లేట్ అయిందని చెప్పనేసరికి సరే త్వరగా రండి అని కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఇంకా దేవ అయితే కూర్చుని చూస్తూ ఉండేసరికి కరెక్ట్గా అదే సమయానికి వీళ్ళు రావడంతో మిథునేమో డల్గా ఉంది కాబట్టి చూసుకోదు. అలంకృత తర్వాత ఎప్పుడో కొంచెంసేపటికి చూసి, అదిగో బావొచ్చారు, బావా నువ్వు అసలు ఎందుకు గొడవ పడ్డారక్క, బావను విడిచి ఒక్క క్షణం కూడా ఉండని నువ్వు ఎందుకు బావతో దూరంగా వచ్చేసావు, అసలేం జరిగిందక్క అంటూ అడిగేసరికి ఏమీ లేదు అలంకృత అని చెప్పాను కానీ లేదు ఏదో ఉంది, లేదంటే నువ్వు బావను వదిలిపెట్టి క్షణం కూడా ఉండవు, వచ్చావు అంటే ఏదో కారణం ఉంది, పోనీలే బావ చూసావా ఇక్కడికి వచ్చాడు, ముందుగా మనం ఇక్కడికి వస్తున్నామని అనుకున్నామో లేదో భగవంతుడు నిన్ను బావని కలపడానికి ఇక్కడికి తీసుకొచ్చాడు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడదు, సైలెంట్గానే ఉంటుంది. సైలెంట్గానే ఉండేసరికి ఇంకా ఈలోపు అక్కడికి వచ్చిన పోకిరి వాళ్ళైతే మిథునను ఆట పట్టిస్తారు. అప్పటికే అలంకృత పిలవడంతో దేవా చూస్తాడు కానీ ఏం మాట్లాడు. ఆట పట్టించి చెయ్యి పట్టుకునేసరికి చెయ్యి అంతా నల్లగా మారిపోతుంది. రా రూమ్కి వెళ్దామంటూ చేయి పట్టుకుంటాడు. మిథునదైతే పట్టుకునేసరికి దేవా కాస్త వెళ్ళి చితక్ కొడతాడు. చితక్ కొట్టి మిథున చేతిని పట్టుకుని అలా చూసేసరికి చెయ్యి అంతా బ్లాక్గా అయిపోవడంతో వెంటనే ఐస్ వాటర్ వేసి కార్చేసరికి మళ్ళీ నార్మల్ స్థితికి వస్తుంది. అక్క అంటే ఇంత ప్రేమ ఉన్నప్పుడు అక్కని ఎందుకు బావా పంపించేశావు, అక్క కూడా వచ్చినప్పటి నుంచి ఏదో పోగొట్టుకున్న దానిలా బాధపడుతూనే ఉంది, ఏం జరిగింది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకపోవడంతో సైలెంట్గా ఉండిపోతుంది. సైలెంట్గా ఉండిపోయేసరికి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు దేవ. వెళ్ళిపోవడంతో ఇంకా మిథున ఇంటికి వచ్చిన తర్వాత ఆదిత్యతో ఇటు మిథునకు పెళ్లి చేసేయాలి, మిథున దేవ మీద కోపంతో వచ్చేసింది కాబట్టి ఇదే సరైన సమయం అని చెప్పి ఆదిత్యని ఇంటికి పిలిపించేసరికి మామయ్య మిథునకు ఆదిత్యకి పెళ్లి చేసేద్దాం మామయ్య, అనుకున్న పెళ్ళే కదా అని చెప్పనేసరికి నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు మిథున పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుందా అనగానే
ప్రతిదానికి సిద్ధంగా ఉండరులే మావయ్య, మీరు చెప్తే ఖచ్చితంగా మిథున ఒప్పుకుంటుంది అని చెప్పాను. కానీ నేను చెప్పినా మిథున ఒప్పుకునే స్థితిలో ఉంటుందో ఉండదో అని చెప్పనేసరికి అలాంటిదేమీ ఉండదు మావయ్య, ఖచ్చితంగా మిథున ఒప్పుకుంటుంది అని చెప్పి ఇంకా హరివర్ధన్ త్రిపుర కాస్త అంటుంది. సరేనని ఆదిత్యని పిలుస్తారు. అమ్మ మిథున, నీ విషయంలో నేనొక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నా మాట కాదనవనే విధానంగానే తీసుకున్నాను అని చెప్పాను. కానీ ఏంటా నిర్ణయం అని చెప్పనేసరికి నీకు ఆదిత్యకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అనగాని ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు అని చెప్పనేసరికి ఈరోజు కాకపోతే రేపైనా చేసుకోవాలి కదా, ఇప్పుడు చేసుకునే ఆలోచన లేదు నాన్న అని చెప్పనేసరికి నా మాట కాదనుకు. ఒక్కసారి ఏదో తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు, మళ్ళీ మళ్ళీ అలా జరుగుతుందా? అందుకే నా మాట కాదనకుండా నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకో అని చెప్పనేసరికి ఇంకేం మాట్లాడకుండా మిథున వెళ్ళిపోతుంది. అర్థం మౌన సైలెంట్గా ఉండడం అర్థాంగీకారం అంటారు కదా మామయ్య. మిథునకి ఇష్టమేలే, సర్లే మనమైతే పెళ్లి పనులు చేద్దామని చెప్పి అనేసుకునేసరికి ఇంకా ఆ రోజు అక్కడే ఉంటాడు ఆదిత్య అక్కడే ఉండేసరికి ఆదిత్య తనతో మాట్లాడతాడు. ఎవరితోని? త్రిపురతో. ఎన్ని వేశానక్క, ఎలా చేశానో తెలుసా మిథున కోసం అనగాని, ఏం చేసావురా అనగానే, ఒకటా రెండా, ఎన్నో ప్రయత్నాలు చేశాను మిథున కోసం అని చెప్పనేసరికి అలంకృతకు నిద్ర పట్టదు. ఎందుకంటే దేవా మిథున ఇద్దరూ సంతోషంగా ఉంటే కోరుకుంటుంది అలంకృత. కానీ మిథునకు మరో వ్యక్తినిచ్చి పెళ్లి చేస్తానంటే అలంకృత మాత్రం ఎందుకు ఒప్పుకుంటుంది? సో అందుకోసమని అలంకృత ఒప్పుకోకపోవడంతో ఇంకా ఆలోచిస్తూ నిద్ర పట్టక బయటికి వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ బయట కూర్చొని మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ అవునక్క, అప్పుడు మిథున కనిపించకుండా పోయింది అని చెప్పాను గుర్తుందా అనగాని, అవును అప్పుడు 2 రోజులు కనిపించలేదు కదా అనగాని, అప్పుడు మిథునను దాచిపెట్టింది ఎవరో కాదు నేనే మిథునను నా దేవా నుంచి దూరంగా తీసుకువెళ్ళడం కోసం తీసుకెళ్ళి దాచిపెట్టాను. కానీ అక్కడ ఉన్నదన్న విషయం తెలుసుకుని దేవా కాస్త వచ్చి కాపాడాడు. ఎన్నిసార్లు మిథునను దేవాను విడదీయాలని నేను ప్రయత్నించినా ప్రతిసారి వాళ్ళిద్దరూ కలిసిపోతున్నారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా, అంటే ఇవన్నీ నువ్వే చేసావా ఏంటి అనగానే, అవును దేవాను అరెస్ట్ చేయించింది నేనే, దేవా మీద హత్యా ప్రయత్నించి చేయించింది నేనే, అన్నీ చేయించింది నేనే. కానీ ప్రతి ఒక్కటి మిస్ అవుతూనే ఉంది. ఇంకా చివరికి ఆ దేవుడమ్మ కొడుకు కేసులో కూడా దేవా మీద విజయం సాధించి కరెక్ట్గా శిక్ష పడే సమయానికి మామయ్య గారు వచ్చి ఇదంతా చెడగొట్టేశారు అని చెప్పాను. కానీ పోనీలే, అప్పుడు కుదరకపోయినా ఇప్పుడు కుదిరింది కదా, ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకున్నారు కదా, ధూమ్ ధామ్ అంటూ చేసేద్దాం. ఎక్కువ మంది వద్దక్క, ఎందుకు కలిసి రావట్లేదు కదా, ఈ ఇంటి నుంచి ఆ ఇంటి దగ్గర కూర్చుని చేసేద్దాం, అంతకు మించి ఎక్కువ వద్దు. ఆ ఇంటి దగ్గర లేకపోతే గుడిలోనో ఎక్కడో దుక్కుని సింపుల్ సిటీగా పెళ్లి చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఆడపిల్ల చాలా ఈజీగా మనసు మార్చుకుంటుంది కదక్క, అలాగే మిథున కూడా మనసు మార్చుకోవచ్చు. అందుకే మిథున కోసం నేను ఎన్నో తప్పులు చేశాను. వీలైనంత తొందరగా మిథునను నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇంకా చెప్తూ ఉండేసరికి అది కాస్త అలంకృత వింటుంది. వినేసి గబగబా నాన్న అంటూ వెళ్ళి పడుకున్న వాడిని కాస్త లేపుతుంది. ఏమైంది అలంకృత, ఈ సమయంలో ఏంటి అని చెప్పాను. కానీ ఒక్కసారి ఇలా రా నాన్న అని చెప్పనేసరికి, ఎక్కడికి అలంకృత అని చెప్పాను. కానీ ఒక్కసారి రా నాన్న అని చెప్పనేసరికి ఆదిత్య త్రిపుర ఇద్దరూ నిలబడేసరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారా అని చెప్పాను. కానీ కాదు నాన్న, అక్కను మొట్టమొదటిసారి కిడ్నాప్ చేసింది ఎవరనుకుంటున్నావు? ఆదిత్యనే. అలాగే ఆ దేవాని షూట్ చేయబోయి అక్కని షూట్ చేసేసింది కూడా ఆదిత్య మనిషే. బావను మళ్ళీ జైల్లో పెట్టించింది కూడా ఆదిత్య మనిషే. ఇదంతా కావాలని ఆదిత్యే చేశాడు.
కావాలని చేశాడు నాన్న, అక్కని దక్కించుకోవడం కోసం. కానీ నువ్వేమో ఇదంతా కూడా దేవా శత్రువులే చేశారు, అక్క జీవితం నాశనం అయిపోతుందని మీరు కంగారు పడ్డారు. నిజానికి ఇదంతా జరగడానికి కారణం ఆదిత్య వల్ల ఇదంతా జరిగింది, మీరు తెలుసుకోలేకపోయారు అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు అలంకృత అని చెప్పాను. కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం నాకే ఉంది నాన్న, నేను నిజమే చెప్తున్నాను. నిజానికి ఇదంతా చేసింది ఆదిత్యని అని చెప్పనేసరికి నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు అనగానే, నాకు తెలుసు నాన్న మీరు నమ్మరని, అందుకే నేను వీడియో కూడా తీశాను అని చెప్పి వీడియో కాస్త చూపించేసరికి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఇన్ని రోజుల నుంచి కూడా దేవాని మిథునని విడతీయాలని కుట్రలు చేసి ఎప్పటికప్పుడు మళ్ళీ అది దేవా శత్రువులే చేశారంటూ చెప్పుకొచ్చింది తన. అసలు నేను ఇదంతా ఎలా అనుకున్నాను, ఎలా జరిగింది ఇదంతాను అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉండేసరికి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు నాన్న అని చెప్పాను. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అలంకృత అనగానే, బావ చాలా మంచివాడు నాన్న, ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వ్యక్తి కాదు. అక్కకు ఏ చిన్న కష్టం వచ్చినా కానీ బావ చూస్తూ ఊరుకోడు. ఈరోజు నేను అక్క రెస్టారెంట్కి వెళ్ళామా, అక్కడ ఎవరో పోకిరిగాళ్ళు అక్కను ఏడిపిస్తుంటే బావ చూసి వాళ్ళని చితక్కొట్టాడు. మీకు ఆ విషయం తెలిస్తే మీరు బాధపడతారని అక్క చెప్పలేదు అని చెప్పనేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి పెళ్ళని అనుకున్నాము అనగానే, ఆదిత్య మంచివాడు కాదు నాన్న, ఏదోటి చెయ్యండి నాన్న, దేవాను మిథునక్కని కలపండి నాన్న, వాళ్ళిద్దరే ఒకరి కోసం ఒకరున్నారు, ఏదో జరిగింది అదేంటో తెలుసుకోండి. అక్క చాలా బాధపడుతుంది. అక్క ఆదిత్యను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండలేదు నాన్న, ఎందుకంటే అక్క ఎలాంటి మనస్తత్వం గలదో మీకు బాగా తెలుసు. ఎంత సెన్సిటివ్గా ఉంటుందో, మన సాంప్రదాయాలని పద్ధతుల్ని ఎంత అలవర్చుకుందో మీకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి అక్క ఎప్పుడూ మోడర్న్గా లేదు, అందుకే అక్క మనస్తత్వం అర్థం చేసుకోండి. కాదు కూడదని ఆదిత్యకిచ్చి పెళ్లి చేస్తే అక్క ఏం చేసుకోవడానికైనా సిద్ధపడే మనస్తత్వమా నాన్న, ఆలోచించండి నాన్న, అక్క గురించి నాకంటే మీకు బాగా తెలుసు అని చెప్పి ఇంక అలంకృత చెప్పేసేసరికి, అవునండి ఒక్కసారి ఆలోచించండి, మిథున దేవా నుంచి అసలు ఎందుకు వచ్చిందన్న విషయం తెలుసుకోండి, అసలు మిథునకు దేవాకు మధ్య ఏం జరిగిందో తెలుసుకోండి అని చెప్పనేసరికి సరే అని చెప్పి, అలాగే రేపు ఉదయాన్నే దేవాన్ని మీట్ అవుతాను, అసలు ఏం జరిగిందో మిథున ఎందుకు ఇక్కడికి వచ్చేసిందో తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త వెళ్ళి పడుకో అలంకృత, అక్క దగ్గరే ఉండు, అక్క మళ్ళీ ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందేమో అని చెప్పాను. కానీ అలాగే నాన్న తప్పకుండా అని చెప్పి ఇంకా మాట్లాడిన తర్వాత హరివర్ధన్ మరుసటి రోజు ఉదయాన్నే, అంకుల్ పెళ్లి బట్టలకి అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం ఆదిత్య, నేను ఇంకా పూర్తిగా డిసైడ్ కాలేదు, ఇంకా పూర్తిగా డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పనేసరికి, అదేంటి ఎలా అంటున్నారేంటి అంకుల్ అని చెప్పాను. కానీ ఏమీ లేదు ఆదిత్య, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఇదేంటి నిన్నటి వరకు పెళ్లి చేద్దామని అంత ఆతృతపడ్డ వ్యక్తి ఈరోజు ఏంటి వెయిట్ చేద్దామంటూ మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే దేవాకి ఫోన్ చేస్తాడు. ఏంటండి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు అనగానే, అసలు నీకు మిథునకు ఏం జరిగింది అనగానే, మా ఇద్దరి మధ్య ఏం జరిగితే ఏముందులేండి అని చెప్పనేసరికి, ఏం జరిగింది దేవా, మిథున ఇంటికి వచ్చేసింది, శాశ్వతంగా వచ్చేసింది. ఏం జరిగిందంటే ఏమీ నోరు విప్పి మాట్లాడడం లేదు, కానీ బాధపడుతుంది. అసలేం జరిగింది అనగానే, మీరే అన్నారు కదా మీ అమ్మాయిని మీ దగ్గరికి పంపించేమని, అందుకే మీ దగ్గరికి పంపించడానికి మిమ్మల్ని అస్త్రంగా వాడుకున్నాను అని చెప్పనగానే, ఏం మాట్లాడుతున్నారు, నన్ను అస్త్రంగా వాడుకోవడం ఏంటి అని చెప్పనేసరికి, అవును మిమ్మల్ని అస్త్రంగా వాడుకునే మిథునను మీ ఇంటికి పంపించేశాను, లేదంటే మిథున నన్ను వదులుకుని ఎందుకు వస్తుంది అని చెప్పనగానే, నువ్వేమంటున్నావో నాకు అర్థం కాలేదు దేవా అని చెప్పనేసరికి, మిథునను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అన్న విషయం మీకు తెలుసు, కానీ నేను మిథునని ఎందుకు దూరం చేసుకున్నాను,
కేవలం మీకోసమే కదా. అందుకోసమనే మిథునతో కూడా అదే చెప్పాను. నువ్వు నా లైఫ్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతానంటేనే మీ నాన్నను కాపాడి తీసుకొస్తానని. కానీ పిచ్చిది, నేను ఆ మాట అనడంతో నా మీద ఉన్న ప్రేమ కంటే జన్మనిచ్చిన మీ మీద ఉన్న ప్రేమ గొప్పది కాబట్టి తను వెనక ముందు ఆలోచించకుండా నాకు మాట ఇచ్చింది. నిజానికి మిథున నాకు మాట ఇవ్వకపోయినా నాకు నువ్వే కావాలి దేవా అని చెప్పినా కానీ నేను మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడేవాణ్ణి. కానీ నాకంటే మీకే ఎక్కువ విలువనిచ్చింది మిథున. అక్కడ ఏమీ ఆలోచించలేకపోయింది. కేవలం తన తండ్రిని కాపాడుకోవాలి అన్న ఒక్క ఆతృత తప్ప వేరే ఆలోచన తనకు రాలేదు. అలా తనకు వేరే ఆలోచన వచ్చుంటే నిన్ను వదులుకొని దేవా అంటూ ఇంటికి వెళ్ళిపోయేది. నేను వచ్చి మిమ్మల్ని కాపాడేవాణ్ణి. కానీ పిచ్చి మిథున మిమ్మల్ని అంతగా నమ్మింది. కానీ మీరే మా ఇద్దరిని విడదీశారన్న విషయం తనకు తెలియదు కదా పాపం అని చెప్పాను. కానీ ఏంటి దేవా ఏమంటున్నావు? నా కూతుర్ని నేనే విడదీశానా అని చెప్పాను. కానీ అవును, మీరే విడదీశారు. మిథున అక్కడ సంతోషంగా ఉందా? నేనిక్కడ సంతోషంగా ఉన్నానా? మీరు మా ఇద్దరినీ కాదని మిథునను హ్యాపీగా ఉంచుదామనుకున్నారా? మా ఇద్దరినీ దూరం చేసి మిథున నాతో తప్ప ఎక్కడా సంతోషంగా ఉండదు. ఎప్పటికీ కోల్పోయిన దానిలానే ఉంటుంది. ఆదిత్యకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా? అస్సలు చేసుకోదు. నాకు పూర్తిగా తెలుసు మిథున గురించి. 25 సంవత్సరాలు మిథున మీ దగ్గర పెరిగిందేమో. 5 నెలలు నాతో ఉంది మిథున. అలాంటి మిథున నాకు తెలీదా ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, ఏ రకంగా ఉంటుందో? ఖచ్చితంగా మిథున గురించి నాకు పూర్తి అవగాహన ఉంది అని చెప్పనేసరికి అందుకే మిథునను నీకే అప్పగించేద్దాం అనుకుంటున్నాను దేవా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు? మిథునను నాకు అప్పగించడమేంటి అనగానే అవును, మిథున నిన్ను దూరం చేసుకుని సంతోషంగా ఉండలేదు. నిన్ను ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటూనే ఉంటుంది. నీ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది మిథున. అందుకే మిథునను నిన్ను ఒకటి చెయ్యాలనుకుంటున్నాను అనగానే దూరం చెయ్యాలనుకున్నది మీరే, ఒకటి చెయ్యాలనుకున్నది మీరేనా? అయినా మిథున నా మీద కోపంతో అక్కడికి వచ్చేసింది. నాతో ఇంకా మాట్లాడదు అనగానే దూరం చేసిన నేను మిమ్మల్ని కలపలేనా? నా వల్లే కదా మీ ఇద్దరూ దూరమయ్యారు. నేనే కలుపుతాను రా అని చెప్పి ఇంకా దేవాన్ని తీసుకుని సరాసరి ఇంటికి వచ్చేస్తాడు హరివర్ధన్. అదేంటి మామయ్య దేవాన్ని తీసుకుని వచ్చారేంటి అని చెప్పాను. కానీ మిథున దేవా భార్యాభర్తలు కదా ఆదిత్య అని చెప్పాను. కానీ అదేంటి మామయ్య, మిథునను నాకిచ్చి పెళ్లి చేస్తానని నిన్ననే మాట్లాడారు కదా. పెళ్ళి కూడా ఇంట్లోనే చేద్దాము అని కూడా అనుకున్నాం కదా. మరి ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ కొన్ని నిజాలు తెలిసాక మనసు మార్చుకున్నాను ఆదిత్య. తర్వాత మాట్లాడతాను నీతోటి. అమ్మ మిథున, అమ్మ మిథున అంటూ పిలుస్తారు. పిలిచేసరికి ఏంటి నాన్న అంటూ పిలిచేసరికి నీ కోసం ఎవరిని తీసుకొచ్చానో చూడు అంటూ తను పక్కకు తప్పుకునేసరికి దేవా ఉంటాడు. నా కోసం దేవాని తీసుకురావడం ఏంటి నాన్న అని చెప్పాను. కానీ మీ ఇద్దరిని విడదీసింది నేనే కదా అని చెప్పాను. కానీ మా ఇద్దరిని విడదీసింది మీరేంటి నాన్న అని చెప్పనేసరికి నన్ను కాపాడడానికే కదా నువ్వు ఇంత కష్టపడి నీ భర్తను సైతం వదులుకుని వచ్చావు. నా కోసం మీకోసం మేము వదులుకోవడం ఏంటి నాన్న అని చెప్పాను. కానీ నాకు తెలుసు మిథున, నువ్వేం చేసావో నాకు తెలుసు. నువ్వు చెప్పకపోయినా నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పనేసరికి అదేమీ లేదు అని చెప్పాను. కానీ ఏం కాదు, నువ్వు నా కోసమే దేవాను వదులుకున్నావు. దేవా కూడా నిన్ను దూరం చేసుకోవడానికి కారణం నేనే. ఎందుకంటే దేవాన్ని నేనే నా కూతుర్ని నా ఇంటికి పంపించేసేయని చెప్పాను. అందుకే దేవా తన మనసును చంపుకుని మరీ నిన్ను ఇంటికి పంపించేశాడు అని చెప్పాను. కానీ అయినా దేవా మనసులో నేను లేను కదా నాన్న అని చెప్పాను. కానీ అని ఎవరు చెప్పారు? దేవా చెప్పాడా? దేవా మనసులో నువ్వు లేకుండానే నీ కోసం దేవా బాధపడుతున్నాడా? దేవా మనసులో నువ్వు లేకుండానే నీ జీవితం బాగుండాలని, భానుని పెళ్లి చేసుకుంటానని, నీ విషయంలో నిన్ను దూరం పెట్టడం కోసం భానుని పెళ్లి చేసుకుంటానని చెప్పాడా అని చెప్పనేసరికి ఎందుకు నాన్న లేనిపోని మాటలు చెప్పుకోవడం, దేవాకు నేను ఇష్టం లేదు, నా మనసులో దేవా లేడు అని చెప్పాను. కానీ నీ మనసులో దేవా ఉన్నాడని తెలుసు, దేవా మనసులో నువ్వు ఉన్నావని కూడా తెలుసు మిథున. కానీ మిమ్మల్ని మాత్రం వేరు చేసి నేనే ప్రశాంతంగా ఉండలేను అనగాని అదేంటి అంకుల్ నాకిచ్చి పెళ్లి చేస్తానన్నారు కదా అనగాని చెంప చెల్లు మనిపిస్తాడు ఆదిత్యకైతే. నేనేం తప్పు చేశాను అంకుల్ అనగాని నువ్వేం తప్పు చేసావో నీకు తెలీదా?
ఏం తప్పు చేసావో నీకు తెలీదా అని చెప్పనేసరికి ఏం తప్పు చేశాను అంకుల్ అని చెప్పాను, కానీ ఏం చేసావా? నా కూతుర్ని కిడ్నాప్ చేసింది ఎవరు? నువ్వు కదా. నా అల్లుణ్ణి, అదే దేవాన్ని షూట్ చేయడానికి మనిషిని పెడితే వాడు కాస్త మిస్ఫైర్ చేసి మిథునను షూట్ చేయలేదా? దేవాన్ని కావాలనే రేప్ కేసులో ఇరికించి పోలీస్ స్టేషన్కి పంపించలేదా? దేవాన్ని కావాలని మిథున లైఫ్లోంచి శాశ్వతంగా దూరం చేయాలని ప్రయత్నాలు చేయలేదా? చెప్పు, ఏం చేయలేదు అని చెప్పాను, కానీ ఏం మాట్లాడుతున్నారు నాన్న అని చెప్పాను, కానీ అవును, నిన్ను మొట్టమొదటిసారి కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, ఆదిత్యనే. కావాలనే ఆదిత్యే కిడ్నాప్ చేశాడు. రెండోసారి దేవాను షూట్ చేసి చంపేయాలని ప్లాన్ చేశాడు. ఆ రోజు నీ పుట్టినరోజు నాడు ఆ ఫైర్ జరగకపోయుంటే ఖచ్చితంగా దేవాని నేను అల్లుడుగా అంగీకరించేవాడిని, దేవాని నిన్ను ఒకటి చేసేవాడిని. కానీ వీడు ఇలా చేయడం వల్లే నేను ఆ పని చెయ్యలేకపోయాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మిథునైతే. నమ్మలేకపోతున్నాను నాన్న అనగానే నేను నమ్మలేకపోయాను. రాత్రి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, అక్క తమ్ముడు మాట్లాడుకోవడం అలంకృత చూసి వీడియో తీసి నాకు చూపించింది కాబట్టి సరిపోయింది. లేదంటే నిజంగా ఈ మోసగాడు మీ ఇద్దరిని విడదీసిన ఈ మోసగాడికి ఇచ్చి నీ జీవితాన్ని నాశనం చేసేవాడిని అనగానే, నేను ఏం చేసినా మిథున కోసమే కదా అనగానే, మిథున కోసమే అని నువ్వు అంటున్నావు కదా, నిజంగా నువ్వు మిథునను ప్రేమించి ఉంటే మిథున ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని కోరుకునేవాడివి. దేవాలాగా దేవా మిథునను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. కానీ దేవా ఏం చేశాడు? మిథున అంటే ఇష్టం లేదని చెప్పి మరి పుట్టింటికి పంపించేశాడు. కానీ ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పనేసరికి, లేదు నేను మిథునను ఇష్టపడట్లేదు అనగాని, ఇంకా ఎందుకు దేవా నటిస్తావు? ఎవరిని మోసం చేయడానికి? నిన్ను నువ్వు మోసం చేసుకోవడానికా, నీ మనసును మోసం చేసుకోవడానికా? ఇంకా నటించొద్దు దేవా అని చెప్పనేసరికి, నేనేమీ నటించడం లేదు అని చెప్పాను, కానీ నువ్వు నటిస్తున్నావో ఏం చేస్తున్నావో నాకు అర్థమవుతుంది. అయినా నువ్వు ఎవరిని మోసం చేయవలసిన అవసరం లేదు, నేనే ఒప్పుకుంటున్నాను కదా. మిథునను నిన్ను ఒకటి చేయడం కోసమే ఇంటికి తీసుకొచ్చాను. మిథున, దేవాకు నువ్వంటే ఇష్టం, ప్రాణం. నా కోసమే దేవా నిన్ను దూరం పెట్టాడు, నా కోసమే దేవా నిన్ను పుట్టింటికి పంపించేశాడు. అయినా నా తండ్రిని కాపాడు అని చెప్పి నీ జీవితాన్ని బలిపెట్టావు చూడు. నువ్వు నీ జీవితాన్ని బలి పెట్టినా పెట్టకపోయినా దేవా నన్ను కాపాడి ఉండేవాడు. కానీ నువ్వు నా దేవా కంటే కూడా నాకే విలువనిచ్చావు. అక్కడ నిన్ను ఎంతలా అర్థం చేసుకున్నానో ఇప్పుడు అర్థమైంది. అందుకే నిన్ను దేవాన్ని కలపడం కోసమే నేను ఆదిత్యతో పెళ్ళి క్యాన్సిల్ చేయాలనుకున్నాను. ఆదిత్య ఎలాంటి వాడో తెలుసుకున్నాను కాబట్టే అని చెప్పనేసరికి ఇంకా మిథున అయితే అంటే అని చెప్పాను, కానీ చెప్పు దేవా, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? నీ మనసులోని ప్రేమను ఎప్పటికైనా బయటపెట్టు. మనసులోనే దాచుకుని ఎన్ని రోజులు బాధపడతావు? నా కూతుర్ని ఎన్ని రోజులు బాధ పెడతావు అని చెప్పనేసరికి, ఐ లవ్ యూ మిథున అని చెప్పాను, కానీ ఒక్కసారిగా మిథున షాక్ అవుతుంది. ఇప్పుడు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా అనగానే, నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. అలాంటిది నిన్ను దూరం చేసుకుంటానా? నిన్ను దూరం చేసుకుని నేను బాధపడతానా ఏంటి అని చెప్పి ఇంకా దేవా కాస్త చెప్పేసేసరికి మిథున వెళ్ళి దేవాని హత్తుకుంటుంది. హత్తుకోవడంతో ఇంకా దేవా చాలా సంబరపడిపోతాడు. దేవా మిథున ఇద్దరు కూడా సంతోషంగా ఉండేసరికి హరివర్ధన్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆదిత్య అయితే ఇన్ని రోజులు ఏ విషయం అయితే తెలియకూడదు అని అనుకున్నానో ఆ విషయమే తెలిసేటట్టు చేశావు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిథున దేవాలనైతే హరివర్ధన్ మళ్ళీ కలుపుతాడు. అల్లుడుగా అంగీకరించడంతో పాటు కలిపేసరికి చాలా సంబరపడిపోతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా అనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.